What is your wildest experience with wildlife? సో యాక్చువల్లీ నా ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్ అంటే 2006 అనుకుంటా. అప్పుడు నేను +1 +2 చదువుతున్నప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఎలాగైనా మెడికల్ సీట్ తెచ్చుకోవాలి అని చెప్పి, స్పోర్ట్స్ కోటాలో ఎలాగైనా సీట్ తెచ్చుకోవాలి, మెడికల్ సీట్ అని చెప్పి ట్రై చేశాను ఆ రోజుల్లో 2006. సో రకరకాల స్పోర్ట్స్ ఆడా, టెన్నిస్ ఆడాను, క్రికెట్ ఆడాను, బ్యాడ్మింటన్ ఆడాను. ఇవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలా చాలామంది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇలా కాదని చెప్పి మా అమ్మ ఏం చేసిందంటే ఈయన సెయిలింగ్ చేర్పించని చెప్పి సెయిలింగ్ చేర్పించింది. సో సెయిలింగ్ నేర్చుకున్నప్పుడు ఐ వెంట్ టు వైజాగ్ అండి. వైజాగ్లో ఒక బోట్ తీసుకొని సెయిల్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫ్యూ నాటికల్ మైల్స్ ఐ వెంట్ ఇన్ టు ద సీ. అక్కడ ఒక బార్నికల్స్ తెలుసా, బార్నికల్స్ మూవ్ అవుతున్నాయి. బార్నికల్స్ అంటే ఒక సీ యానిమల్, అలా బార్నికల్స్ సీ షెల్స్ లాగా ఉంటుంది, అలా మూవ్ అవుతుంది. ఏంట్రా బార్నికల్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్పి చూస్తుంటే అది చూస్తే అది ఒక వేల్. సో మై ఫస్ట్ ఎన్కౌంటర్ వాజ్ అ హంబ్యాక్ వేల్ వైల్డ్ లైఫ్ ఇన్ వైజాగ్. అది చూసి షాక్ అయి ఉన్నాను. కరెక్ట్గా ఆ టైంలో వచ్చి ఒక పోల్ గుద్దింది, నా ముక్కు ఇరిగింది, నేను కింద పడ్డా నీళ్ళలో. పక్కన వేలు, పక్కన ఇది, నాకు బ్లడ్ వచ్చేస్తుంది, ఏమైనా అయిపోతుంది కంగారు పడ్డా. లోపల ఉన్న వాళ్ళు ఏం కంగారు పడద్దు, మెల్లగా వచ్చాను నాకు. సో దట్ వాస్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్. Want you. సో కోస్ట్కి వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ అ నైస్ క్యూట్ జెలీఫిష్ విచ్ బిట్ మీ ఇన్ మై ఫీట్. సో అది మార్క్ ఇప్పటికే ఉంది. సో ఆ జెలీఫిష్ నాకు చాలా మంచి స్వీట్ మెమరీ ఇచ్చింది అనమాట. సో దట్ వాస్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ వైల్డ్ లైఫ్. థ్యాంక్ యూ. గ్లిమ్స్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. కానీ మన అదో ఒక సినిమాటిక్గా కనిపిస్తుంటుంది, కానీ రియాలిటీగా చూస్తుంటే అంత కనిపించదు. వాస్తవానికి చెప్పాలంటే మన ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డెవలప్మెంట్ కోసం అనేసి అడవుల్ని మైనింగ్ ఇలా పరిస్థితులు ఉంటాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అది రియల్గా జరుగుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. ఒకటి ప్రతి దానికి ఓపిక అనేది కావాలి, పేషెన్స్. అండ్ డెఫినెట్లీ మనం పేషెంట్గా ఉంటే అన్నీ జరుగుతాయండి. ఐ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు అంటే ఈ గ్లిమ్స్లో నిజంగా చూపించినంత నిజంగా ఏపీలో ఉందంటారా? ఎందుకంటే మొన్న పవన్ గారు ఒక చిన్న కామెంట్ చేశారు. ఏమన్నారంటే కొంత దిష్టి తగిలేసి ఆ రెండు మొత్తం కొంత గ్రీనరీ మొత్తం కూడా పోయింది ఏపీలో చాలా వరకు కూడా అనేసి మొన్న ఒక కామెంట్ చేయడం, అది ఇప్పుడు కూడా బాగా ఇదవుతున్న పరిస్థితి ఉంది. సో నిజంగా అది ఆ విధంగా ఉందంటారా? అది నేను చూడలేదండి, బట్ నాకు ఇదైతే నేను చెప్పగలుగుతానండి. బట్ ఎందుకంటే శ్రీకాంత్ రా ఫుటేజ్ చేసాడు. అండ్ ఒక షార్ట్ అంటే అండి మామూలుగా మామూలుగా మనం ఒక క్వశ్చన్ అడిగేస్తాం, దాని వెనకాల ఎంత తప్పన ఉంటుందండి. అబ్బాయికి ఒకటే చోట ఉండి అలాగే ఉండి ఫుడ్ లేక వాటర్ దాకా అలాగే కెమెరా, మామూలు విషయం కాదు. ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఒక పక్క నిద్ర వస్తూ ఉంటుంది, ఇంకో పక్క షార్ట్ మిస్ అయిపోతుంది, థాట్ ఉంటుంది, భయం వేస్తుంది. సో అలా ఉండి 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 తిని టీం అందరూ అలా ఉంటూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ పట్టింది ఒక షార్ట్ తీయడానికి. సో లెట్స్ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ దాట్. అది తర్వాత జరుగుతుంది, టైం ఓపిక ఉంటే అయిపోతుంది. అంటే ఇది ఎన్ని లాంగ్వేజ్లో ఉండబోతుంది ఏంటి అసలు? ఇట్స్ వెరీ సింపుల్ టు ఆన్సర్, వెరీ నార్మల్ క్వశ్చన్ అండి. బట్ సినిమాకి సంబంధించి ఎంతైతే మనం చూసుకోవాలి దాని